వద్దు ప్లీజ్. కొంతమంది నేమ్స్ గుర్తులేవు, ప్లీజ్ రావాలి ఇక్కడికి. నాతోటి విద్యార్థులందరికీ గుడ్ ఆఫ్టర్నూన్, అలాగనే సార్లకి గుడ్ ఆఫ్టర్నూన్. నా పేరు బండలింగస్వామి, నాకు కొడుకు బిడ్డే. నేను ట్రావెల్స్ ఆఫీస్ నాది. ఎన్నో అవరోధాలు, ఎన్నో అడ్డంకులు. నాకు తనకు, ఆయన ఆర్ఎస్ఎస్ ఓల్టమర్, నేను కమ్యూనిస్ట్ ఓల్టమర్. ఇద్దరి మధ్యలో పెద్ద ఘర్షణ అయినా కూడా తను చివరి వరకు సాధించిండు. ఆ మిత్రునికి నేను ఎప్పుడు కూడా రుణపడి ఉంటాను. ఇంతమంది కలవడానికి మొట్టమొదటి ఆలోచన. దాంతోపాటు ఇంకా ఏపూరు సంబంధించి రమేష్, మునుకుట్ల నవీను, తర్వాత నందగిరి నరేష్, వీళ్ళు నలుగురు. తర్వాత మహిళల నుంచి వెళ్ళి సరప గారు, మేడం, ఇంకో వీళ్ళందరూ కలిసి ఈ గెట్ టుగెదర్ ప్లాన్ చేయడం జరిగింది. కాబట్టి వాళ్లకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ప్రయత్నం చేస్తూ, నేను హైదరాబాద్లో ఉన్నా, ఇప్పుడు ఈరోజే వచ్చిన నేను. కాబట్టి ఇంత గ్రౌండ్ వర్క్ చేసినందుకు ఆ మిత్రులకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను, ఎందుకంటే నేను ఆర్గనైజేషన్ రంగంలో ఉన్నా. ఒక సమీకరణ, జన సమీకరణ చేయాలంటే ఎంతో కష్టం, కానీ మిత్రులు చేసినారు, చూపెట్టిండు. కాబట్టి ఆ మిత్రునికి ప్రత్యేకమైన ధన్యవాదాలు చెప్తున్నాను. ఓకే, సబ్జెక్టులోకి వస్తా. నా పేరు బడే పెంటయ్య అలియాస్. ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత నన్ను ఒకసారి ఫిజిక్స్ సార్ పుట్టంగానే నేను పెంటగడ్డలేసినారా అన్నాడు. కాలేజ్ మొత్తం పోలేదు. నేను గెజిటెడ్ ఆఫీస్కి పోయి, ఏపీ గెజిటెడ్ పోయి నా పేరు అజయ్ కుమార్ మార్చుకున్నాను. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి పేరే పెట్టుకుందాను అనుకున్నా, కానీ ఆ స్థాయిలో నేను అయితేనో కాను, కానీ అజయ్ కుమార్ పెట్టుకున్నాను. ఓకే, నేను మ్యాథ్స్ నాకు రావు, చదువు రాదు, ఏది రాదు 6వ తరగతి దాకా. ఇక్కడ 6వ తరగతికి వచ్చిన తర్వాతనే ఎల్ఐసి లక్ష్మీ సారు మ్యాథ్స్ ఎగ్జామ్స్ పెడితే 25కి 25 ఫస్ట్ టైం నా జీవితంలో ఒక టర్నింగ్ పాయింట్. ఒక పెన్సిల్ ఇచ్చింది సార్. అక్కడి నుంచి నా బతుకు మార్పు మొదలైంది. ఏదో ఒకటి సాధించాలి, ఏదో ఒకటి సాధించాలి అనే థాట్ వచ్చింది. కానీ అక్కడి నుంచి వెళ్ళి మళ్ళీ కంటిన్యూషన్లో గున్నా సార్ ఎంటర్ అయ్యండి. అక్కడ ఇంకా టర్నింగ్ పాయింట్. నేను మ్యాథ్స్లో ఒక సైంటిస్ట్ కావాలనుకున్నాను. ఇక్కడ బీజం పడ్డది. ఒక సైంటిస్టు, ఒక ఈక్వేషన్ కనిపెట్టి మ్యాథమెటిక్స్లో ఒక సైంటిస్ట్ కావాలనుకున్నాను. కానీ మ్యాథ్స్ ఎట్ ఏ టైం నేను ఆర్గనైజేషన్ చేస్తూ పోయినా. 6వ తరగతి 7వ తరగతి చదివేటప్పుడే ఇక్కడ మ్యాథ్స్ సబ్జెక్ట్ మీద అంతే ప్రేమ ఉంటే ఆర్గనైజేషన్లో పోతూ నేను భౌతికవాదం, భావవాదం, మార్క్స్ చెప్పినటువంటి వరంగల్లో స్టేట్ క్లాస్ విన్నాను. నేను హేతువాదిని. 25 సంవత్సరాలు హేతువాద సంఘంగా పనిచేస్తున్నాను. నేను మూఢనమ్మకాల నమ్మను, మూఢనమ్మకాల మీద పనిచేస్తున్నాను. నేను ముసుక పట్టుకుంటే పసుపు తయారు చేస్తాను, విభూతి తయారు చేస్తాను, మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా పనిచేస్తాను. ఇది అట్లా. కాబట్టి సైంటిఫిక్గా నమ్మేటోని నేను. సబ్జెక్టు శాస్త్రీయంగా ఉంటేనే నమ్ముతా. అవాస్తవ విషయాలు చెప్తే నేను నమ్మను. అట్లాంటి సబ్జెక్టు. కానీ ఇక్కడ గురునాథ్ సార్ ఉండు, ఇక్కడ మా సార్ ఉండు, ఆగే సార్ ఉండు, రవి సార్, ఫిజిక్స్ సార్ ఉండు, వీళ్ళందరూ ఉండు. ఉన్నప్పుడు కూడా నాకు మ్యాథ్స్ అంటే ప్రేమ, మ్యాథ్స్ అంటే ఇష్టం. నాకంటూ ఒక ఆలోచన తీసుకొచ్చింది గురునాథ్ సార్. గురునాథ్ సార్ లేని నేను లేని. నేను ఎల్బిఎఫ్ లెఫ్ట్ బహుజన ప్రింట్ రాష్ట్ర కన్వీనర్, వ్యవస్థాపకుని. నేను హైదరాబాద్లో ఉంటున్నా. నాకు రాజకీయ గురువు ఈరోజు నవతెలంగాణ ఎడిటర్ ఎస్ వీరయ్య, కేంద్ర కమిటీ సభ్యుడు. ఆ స్థాయిలో నేను పనిచేస్తున్నాను. నా గురువు ఈ గురునాథ్ సార్ లేకుంటే నా జీవితమే లేదు. ఎందుకంటే అక్షరాలు రానటువంటి తల్లిదండ్రులు ఎవరు నాకు అక్షరాలు నేర్పలేదు, అక్షరాలు రావు. కానీ ఈ గురువే లేకుంటే నా బతికే లేదు. కాబట్టి రాగానే కార్తీకంగా సారు కలవడం జరిగింది. కాబట్టి మీ అందరి సమక్షంలో సారుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ అభినందన చెప్పాలి సార్కు. గురువులందరికీ సరే పాదాభివందనం. ఓకే మిత్రులని చెప్పాల్సిన 5 నిమిషాలలో రోజు తగ్గింది. నా పేరు కొండే సత్యనారాయణ, మాది ఏపూరు. నా ఫీల్డ్ వచ్చేసి లారీ డ్రైవర్. నాకు 2 బాబులు. ఏమైంది, అయిపోయింది అప్పుడే. నా పేరు బి శ్రీనివాస్. నేను సైమెడ్ గ్రూప్లో వర్క్ చేస్తాను. అది గుండ్రాంపల్లి సైమెడ్ గ్రూప్ సార్. విఆర్ సైమెడ్ ఫార్మా ఫీల్డ్ అది.
అందరినీ కలవడం చాలా ఆనందంగా ఉంది. అసలు ఇంత ఎత్తున ప్రోగ్రామ్ అవుతుందని ఊహించలేదు. చాలా బాగా అయింది. ఉపాధ్యాయులకు నమస్కారం. నా తోటి మిత్రులందరికీ నమస్కారం. నాకు ఒక బాబు ఒక పాప. బాబు 7th క్లాస్, పాప 3rd క్లాస్. నాకు ఒక బాబు యూకేజీ కంప్లీట్. మనం 10th క్లాస్లో ఉన్నప్పుడు మ్యాథ్స్ సబ్జెక్ట్ చెప్పడానికి రాలేదు. గురునాథ్ సారు 9th క్లాస్ వాళ్ళతోటి మనకు ఆ సబ్జెక్టు చెప్పిస్తున్నారు. ఎవరు రాలేదు. సారు మా దగ్గరికి వచ్చి ధైర్యం చెప్పి మ్యాథ్స్ సబ్జెక్ట్ నువ్వు చెప్పురా అంటే చెప్పాను. ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. నేను చౌటుపల్లిలో రియల్ ఎస్టేట్ చేస్తుంటా. కానీ పెద్దలకి, ఈ వేదిక మీద ఉన్న ఉపాధ్యాయులకు నమస్కారాలు. నా తోటి ఫ్రెండ్స్ నమస్కారాలు. నా పేరు ఆవుల స్వామి. మరి నాకు 2 పిల్లలు. సుంకెనపల్లి మాది. నేను శాండ్ సప్లై చేస్తా, లారీ ఓనర్, డ్రైవర్. స్వామి ఓనర్ డ్రైవరు. నెక్స్ట్ కొంచెం టైం ఇస్తే కిందనే మాట్లాడతారంట కొంతమంది friends. హలో, హలో, నా పేరు నరేష్. నేను లారీ డ్రైవర్గా పనిచేస్తున్నాను. నాకు ఒక పాప ఒక బాబు. శంకర్ గుండ్లపావి. నేను చేసేది యాదాద్రి జిల్లా స్టాప్ రిపోర్టర్. విక్టరీ చాలా గింతేనా? టీవీ పెద్దది మాట గిస్తుంది. రిక్వెస్ట్ గర్ల్స్ అందరూ ఒకేసారి ఫినిష్ చేయాలి. మాది ఏపూరు. నా పేరు తరుణ్ లింగస్వామి. నాకు 2 బాబులు. నేను చేసే వృత్తి లారీ డ్రైవర్. ఓకే. హలో ఫ్రెండ్స్, బాగుర్రా? నా పేరు ఆవుల సీను. నేను బొంబాయిలో ఉంటా ప్రస్తుతం. చాలా బిజినెస్ చేస్తా. అంతే. సురకండి స్వప్న. నాకు పాప బాబు. ఆ పాప 8th అయిపోయింది, 10th మా బాబు. ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ నా పేరు గోపగౌన్ అంజలి. ఏపూర్ మాది. 7th వరకు ఏపూర్లో చదివిన. మూడు సంవత్సరాలు ఇక్కడ చదివిన. మాది వెల్లిమినేడు అత్తగారు. ముందుగా గురువులకు వందనాలు. సైన్స్ చెప్పింది సార్, మ్యాథ్స్ చెప్పింది గురునాథ్ సార్, నాగేశ్ సార్ ప్రిన్సిపాల్ ఉండే. అప్పుడు చాలా భయం ఉండేది. సోషల్ చెప్పింది విజయలక్ష్మి మేడం. మా వెల్లిమినేడు అత్తగారు. మా బాబు 9th అయిపోయింది. చిన్న బాబు 7th అయిపోయింది. మాది వెల్లిమినేడు. ఒక బాబు. బాబు వచ్చేసి 10th, పాప 7th. సార్ నా పేరు స్మూలత. నాకు 2 పాపలు. నేను ఆశా వర్కర్గా వర్క్ చేసుకుంటాను. థ్యాంక్ యూ. నెక్స్ట్ హాయ్ ఫ్రెండ్స్, నా పేరు కల్పన. మేము ఉండేది చోటుపల్లిలో. నాకు 2 పిల్లలు. పాప 7th, బాబు 3rd. మా హస్బెండ్ మిల్క్ బిజినెస్. బాబు పాప. నేను హైదరాబాద్లో ఉంటా, బ్యూటిషియన్ చేస్తాను. హస్బెండ్ మీడియాలో చేస్తాడు. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ప్రసన్న. నాకు 2 పిల్లలు, పాప బాబు. బాబు 7th, పాప 6th. హాయ్ ఫ్రెండ్స్, బుస్ పార్వతమ్మ. నాకు 2 పాపలు, ఒక బాబు. సార్లందరికీ నమస్కారం సార్. నా పేరు మమత. నాకు 2 అమ్మాయిలు. మేడిపల్లి మాది సుంకంపల్లి. నేను ఇక్కడ 7th నుంచి 10th వరకు చదువుకున్నాను. సుంకనపల్లి ఆవుల మల్లమ్మ. మాది 9thలో పెళ్లి అయింది. ఇప్పటిదాకా ఎవరు లేరు అనుకున్న నాకు మిమ్మల్ని అందరినీ చూసినాక కొంచెం ధైర్యం వచ్చింది. సిరికొండ. సిరికొండ లింగస్వామి. మాది ప్రాపర్ వచ్చేసి రెడ్డరేపాక. నాకు ఒక బాబు. ఏం చేస్తాను? లారీ డ్రైవర్ చేస్తున్నాను. ప్రాపర్ రేపాక. హరికృష్ణ గారు కొంచెం వచ్చి మాట్లాడండి. మాట్లాడి వెళ్ళిపోతే మీరేంటి మీ ప్రొఫెషన్ ఏంటి? మార్చ్ మంత్లో మీకు ఫైనాన్షియల్ ఇయర్ క్లోజింగ్స్ ఉంటాయి. ఆ క్లోజింగ్లో కూడా మీరు అన్ని వదిలేసి ఇంత టైం ఇచ్చినందుకు ముందు కూర్చున్నటువంటి నాతోటి విద్యార్థులందరికీ
హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు నాకు చాలా ఆనందంగా ఉంది. ఇంతకుముందు మన మిత్రులు అన్నట్టు గెట్ టుగెదర్ ప్రోగ్రామ్ అంటే చాలా చాలా ఇబ్బంది. ఒక్కొక్కరి మనస్తత్వం ఒక్కొక్క విధంగా ఉంటుంది. కానీ ఇవన్నిటికీ కూడగట్టినాం. చాలా సంతోషంగా ఉంది. ఇంకొకటి ఏంటంటే నా వేదిక పైనటువంటి వాళ్ళు టీచర్స్ అందరికీ నేను ఫోన్ చేసిన. కాకపోతే ఏంటంటే మనలాంటి బ్యాచ్లు చాలా వెళ్ళిపోతుంటాయి. కానీ మనం ఏదో ఒక సన్నివేశం గుర్తు చేస్తే వాళ్ళు గుర్తుంచుకుంటారు తప్పక. ఇంకొకటి ఏంటంటే నా విద్యాభ్యాసం వచ్చేసి MBA పూర్తి చేసిన. ప్రస్తుతం నేను ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒరిస్సా 3 రాష్ట్రాలకు గవర్నమెంట్ హాస్పిటల్లో హార్ట్ అటాక్ ఇంజెక్షన్ నేనే కేర్ తీసుకుంటాను. కాబట్టి నా విధంగా ఏదైనా సహాయం కావాలంటే మీకు మెడికల్గా నేను ముందుంటానని చెప్తున్నాను. ఇంకొకటి ఏంటంటే నా జీవితంలో మర్చిపోయినది అంటే అన్ని సబ్జెక్టులు ఇష్టమే నాకు. ఒకటి కూడా నేను కాదన్నా. గురునాథ్ సార్ 10th లో ఉన్నప్పుడు మ్యాథ్స్ సబ్జెక్ట్ చెప్పాలంటే ముగ్గురం కొంచెం జర అగ్రెసివ్గా ఉన్నాం. ముగ్గురిని పిలిచిన తర్వాత ఏమంటే అరే మీరు మ్యాథ్స్ చెప్పాలి రా అన్నాడు. అంటే నాకేంటంటే స్టేజ్ ఫియర్ చాలా ఎక్కువ. దానివల్ల ఏమన్నాడు నేను చెప్పాను అన్న. గురునాథ్ సార్ ఏమన్నాడంటే ఇంకా నాతో పాటు మిత్రులు కూడా కొంచెం బ్యాక్ అయినప్పుడు ఏమన్నాడంటే గురునాథ్ సార్ ఒకటే అన్నాడు, అరే మీరు చెప్పకపోతే 9th క్లాస్ స్టూడెంట్ని తీసుకొచ్చి మాత్రికలు అన్న ఒక సబ్జెక్ట్ ఉంటుంది, చాలా ఈజీ సబ్జెక్టు చెప్పిస్తా అన్నాడు. కానీ నాతో మిత్రుడు ఆవుల లింగస్వామి అగ్రెసివ్గా అరే మనం 9th చెప్తే మనం బతికి వేస్తా అని చెప్పేసి వాడు అగ్రెసివ్గా పోయిండు. కానీ ఈ రోజు మాత్రం నేను మ్యాచ్ చెప్పడం చెప్తా, కానీ ఆ రోజులు రావు ఇంకా. ఓకే, థ్యాంక్ యూ, ధన్యవాదాలు. పదాభివందనం. ఇక్కడికి విచ్చేసిన విద్యార్థి మిత్రులందరికీ విషయాలు తెలియజేస్తున్నాను. నా పేరు సురేష్. నేను అలంబిక్ ఫార్మాస్యూటికల్స్లో ఏరియా మేనేజర్గా పనిచేస్తున్నాను. కిడ్నీ రిలేటెడ్ డిసీజ్ సంబంధించి తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్లో దాదాపు అన్ని హాస్పిటల్స్కి మా కంపెనీ నుంచి నేను ఇక్కడ మేనేజర్గా ఉన్నాను. నాకు 2 పిల్లలు, ఉండేది హైదరాబాద్, కల్వినగర్. థ్యాంక్ యూ. వేదికను అలంకరించిన ఉపాధ్యాయులందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. మా కోసం ఇంత బిజీ షెడ్యూల్లో ఇక్కడి వరకు వచ్చి మమ్మల్ని ఆనందించబోయేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు అందరి తరపు నుంచి. అండ్ తర్వాత ఈ యొక్క బ్యాచ్ పూర్వ విద్యార్థుల సమ్మేళనం అనేది సక్సెస్ఫుల్గా రన్ అవ్వడానికి ఎంతో కష్టపడ్డ ఫ్రెండ్స్ అందరూ ఎవరైతే ఇన్వాల్వ్ అయ్యారో చాలా ధన్యవాదాలు వాళ్ళందరికీ. నేను కొంచెం బిజీ ఉండడం వల్ల నేను ఇన్వాల్వ్ కాలేకపోయినా ఐఎమ్ సారీ ఫర్ దట్. చాలామంది నన్ను కాంటాక్ట్ చేసినా కానీ. అండ్ ఆల్మోస్ట్ మన 19 years కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ కలుసుకున్నాము. నా పేరు నాకు తెలిసి ఇక్కడ నేను చెప్పకుండా అందరికీ ఆల్మోస్ట్ తెలుసు అనుకుంటున్నా. మై సెల్ఫ్ ఆండాలు. మా హస్బెండ్ వచ్చేసి గోపి. నా పేరు ఇప్పుడు ప్రజెంట్ చేంజ్ అయింది, పద్మ. మేము ఉండేది ఇప్పుడు దిల్షనగర్లో ఉంటున్నాము. మా హస్బెండ్ వాళ్ళది వచ్చేసి చింతపల్లి దగ్గర, బట్ మేము ఉండేది మాత్రం దిల్షనగర్లో. ఐఎమ్ వర్కింగ్ యాజ్ ఏ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఇన్ వర్ధమాన్ ఇంజనీరింగ్ కాలేజ్. నేను కాలేజ్లో బీటెక్ కాలేజ్లో లెక్చరర్గా చేస్తున్నాను. అండ్ నేను PhD pursuing in OU, Usmania University present, and I completed my MTech in NIT Warangal with GATE score 2000. I have secured myself own preparation. That is all because of my all gurus who are there on the stage. ఇప్పుడు ఎవరైతే స్టేజ్ పైన ఉన్నారో వాళ్ళందరే కారణం. ఎందుకంటే నా 10th అయిపోగానే ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ తెలుసు మా ఫాదర్ హెల్త్ ఇష్యూస్ వల్ల నేను స్టడీ ఆపేయాలి ఒక స్టేజ్లో. బట్ నేను 8th క్లాస్లోనే ఇక్కడ నుంచి వెళ్ళిపోయాను రెసిడెన్షియల్ స్కూల్. తర్వాత ఇంటర్మీడియట్ నేను అరవిందో కాలేజ్లో చేసిన. నెక్స్ట్ బీటెక్ కూడా ఇలాంటి గురువులే. మాకు ఎంసెట్ అప్లికేషన్ కూడా ఆఫ్లైన్లో, అప్పుడు ఇప్పటిలాగా ఆన్లైన్ లేదు, ఆఫ్లైన్లో ఇలాంటి ఇక్కడున్న గురువులు ఎవరైతే ఉన్నారో అలాగే ఇంకొంతమంది గురువులు కూడా నా ఇంటర్మీడియట్లో ఎంసెట్ అప్లికేషన్ చేయించి నాతోని ₹1 నాకు అప్లికేషన్కి కావాల్సిన రూపాయి కూడా నా దగ్గర తీసుకోకుండా అప్లికేషన్ చేయించి వాళ్ళే అంత ప్రాసెస్ చేసి నన్ను కౌన్సిలింగ్ దాకా వెళ్ళేదాకా చేసిరు. రాజశేఖర్ రెడ్డి గారు అప్పట్లో ఈ ఫ్రీ కౌన్సిలింగ్ ఫీ రింబర్స్మెంట్ లేకముందే నాకు ఫస్ట్ ఓపెన్లో ఫ్రీ సీట్ వచ్చింది. సో బికాస్ ఆఫ్ దట్ ఫ్రీ సీట్ వల్లనే నేను బీటెక్లో జాయిన్ అయినా. విత్ ₹1 కూడా లేకుండా బీటెక్ కంప్లీట్ చేసుకున్నా. దిస్ ఆల్ బికాస్ ఆఫ్ మై ఆల్ గురూస్ త్రూ అవుట్ మై స్కూలింగ్ అండ్ ఇంటర్మీడియట్, ఆల్ గురూస్. తర్వాత ఆ లైఫ్లో ఏందనేది తెలిసింది మాత్రం బీటెక్ అయిపోయిన తర్వాతనే. అప్పటి వరకు నన్ను నడిపించింది మాత్రం నా వెనకాల నుండి గురువులు మాత్రమే. ఎందుకంటే నా పేరెంట్స్కి నన్ను తిండి పెడుతున్నాము, ఒకవేళ ఎలా చూసుకుంటున్నాము అంతవరకే, ప్రేమగా చూసుకుంటున్నాము అంతవరకే తెలుసు. కానీ ఒక్కటే తెలియాలి, నాకు లక్కీగా తెలిసింది ఏంటంటే మా పేరెంట్స్కి వాళ్ళకి చదువు లేకపోయినా, నేను గర్వంగా చెప్తున్నా, చదువు లేకపోయినా చదువు ఇంపార్టెన్స్ తెలవడం వల్ల నేను ఇక్కడ ఉన్నా ఈరోజు.
వాళ్ళకి ఏమీ తెలియకపోయినా సార్ వాళ్ళు ఇలాంటి వాళ్ళు చెప్పిన దాన్ని అర్థం చేసుకునే క్యాపబిలిటీ ఉండి నేను ఇక్కడి వరకు వచ్చిన. సో నా బీటెక్ తర్వాత నాకు లైఫ్ అప్పటి వరకు గురువులే నడిపించారు. తర్వాత నేను బీటెక్ తర్వాత ఎంటెక్ కోసం అని గేట్ ప్రిపరేషన్ జాబ్ చేస్తూనే నేను గేట్ ప్రిపేర్ అయ్యాను ఓన్గా. 2000 ర్యాంక్, ఆల్ ఇండియా 2000 ర్యాంక్, ఏ కోచింగ్ లేకుండా. సో ఆ స్పోర్టివ్నెస్ వచ్చింది, ఆ కాంపిటేటివ్నెస్ వచ్చింది మాత్రం గురునాథ్ సార్, ఇక్కడ స్వరూప మేడం లేరు, జోసఫ్ సారు, వీళ్ళు ఫస్ట్ ఇక్కడ మాకు స్కూలింగ్లోనే ఆ కాంపిటేటివ్ మైండ్ సెట్ని క్రియేట్ చేసిరు. సో మినిమం ఏదైనా మ్యాథమెటిక్స్ కానీ సైన్స్ అంటే కానీ లైఫ్లో ఎంత అవసరం అనేది నేర్పించింది వాళ్ళే. కాబట్టి దానితోనే ఇక్కడి వరకు రాగలిగినాం. సో నేను ఆ 2000 స్కోర్ చేసిన తర్వాత ఎంటెక్ NIT వరంగల్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వరంగల్, నేను ఎంటెక్ ఫినిష్ చేసుకున్నా 2014లో. సో దాని తర్వాత నుంచి నేను చాలా మా అందరి గురువులందరి ముందు నేను చెప్పడానికి చాలా గర్వంగా ఫీల్ అవుతున్నా. నేను ఇప్పుడు మీ అందరి ఇన్స్పిరేషన్తోనే నేను కూడా ఒక ఫ్యాకల్టీగా చేస్తున్నాను వర్ధమాన్ ఇంజనీరింగ్ కాలేజ్లో ఆఫ్టర్ మై ఎంటెక్ 2014 టు నౌ. సో చాలా కాలేజెస్లో చేశాను, ప్రజెంట్ వర్ధమాన్ కాలేజ్లో చేస్తున్నాను. ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ ఆల్ బికాస్ ఆఫ్ యువర్ బ్లెస్సింగ్స్ అండ్ యువర్ గైడ్ లైన్స్. అండ్ నౌ presently ఐఎమ్ simultaneously doing PhD in Usmania University. అండ్ ఇంతకుముందు చాలా మంది ఫ్రెండ్స్ మాట్లాడుతూ కొన్ని విషయాలు, చాలా విషయాలు చెప్పారు. లోకేశ్వరి అనే మా ఫ్రెండ్ మాట్లాడింది నాకు చాలా బాగా అనిపించింది. ఎందుకంటే నాకు తెలిసినంత వరకు చాలా లైఫ్లో ఒడిదుడుకులను దాటుకొని తను ఒంటరిగా నిలబడి లైఫ్ని లీడ్ చేస్తుంది. దట్ ఆల్ బికాస్ ఆఫ్ ఎడ్యుకేషన్. అండ్ మీ అందరి ఫ్రెండ్స్కి నేను ఒక చిన్నది కోరుకునేది ఏంటి అంటే, ఈ ధైర్యం, ఈ కాన్ఫిడెన్స్, నాకు ఇక్కడ నిల్చొని మాట్లాడే కాన్ఫిడెన్స్ ఇచ్చింది చదువు మాత్రమే. ఫ్రెండ్స్, నేను చెప్తున్నా, ఒకరోజు ఈరోజు మీ దగ్గర డబ్బులు ఉండొచ్చు, ఉండకపోవచ్చు, మీ పిల్లల్ని మాత్రం చదివించడం ఏ రోజు ఆపొద్దు. కంపల్సరీ మేమందరం ఫ్రెండ్స్ ఉన్నాం, గుర్తుపెట్టుకోండి. ఏదైనా లో టైంలో మీ పిల్లల్ని మాత్రం చదివించడం ఆపించొద్దు. మీరు రేపు ఒక పొలం ఇచ్చిరా, లేకపోతే ప్లాట్లు ఇచ్చిరా, మీరు ఇచ్చిన లారీలు కార్లు సంపాదించిరా, ఇల్లు సంపాదించిరా అవసరం లేదు. వాళ్ళు తినాలి, ఒక చేతి 5,000తో తినాలి, వాళ్ళ సొంత కాళ్ళతో నిలబడాలి అంటే మీరు ఇవ్వాల్సింది చదువు మాత్రమే. అది ఫస్ట్ ప్రయారిటీగా గుర్తుపెట్టుకోవాలని కోరుకుంటున్నాను. వాళ్ళు ఇక్కడ వరకు మనం పరిగెత్తుకుంటూ వచ్చింది సారుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఎందుకంటే ఎవరైనా నాకెందుకు లేని అనుకుంటారు. ఉద్యోగం చేస్తున్నాం, ఉద్యోగం చెప్పినాం, చదువు చెప్పినాం, అయిపోయిందని జీతం తీసుకున్నాం, సైలెంట్ ఉంటున్నాం అని అనుకుంటారు చాలా వరకు. కానీ ఒక పిల్లవాడు ఎదిగినప్పుడే ఆ గురువుకు గౌరవం పెరుగుతుంది. పుట్టిన పిల్లగాడు తల్లిదండ్రులకు ఎప్పుడైతే గౌరవం పెరగాలంటే ఆ పుట్టిన పిల్లగాడు మంచిగా ప్రయోజకుడు అయినప్పుడే ఆ తల్లిదండ్రులకు గౌరవం వస్తుంది. కానీ ఆ గౌరవాన్ని మరింత ఉన్నది తెచ్చేదే ఈ గురువులు. ఈ గురువులు లేనప్పుడు మనం గురువు లేని విద్య ఎప్పుడైనా వ్యర్థమైనట్టు. అంటే ఆ గురువులు ఈరోజు మనకు ఈ రకంగా మనకు కలిసి రావడం చాలా సంతోషకరం. నేను 10th అయిపోగానే వేరే ఆర్గనైజర్లో దాన్ ఫౌండేషన్ NGOలో జాయిన్ కావడం జరిగింది ఆర్థిక పరిస్థితుల వల్ల. దాన్ ఫౌండేషన్లో 2006 నుండి 2019 వరకు దాన్ ఫౌండేషన్ NGOలో చేయడం జరిగింది. మధ్యలో విద్యాభాస MLT కూడా పూర్తి చేయడం జరిగింది, డిగ్రీ డిస్కంటిన్యూ చేసిన. ఆ తర్వాత 19లో అప్పటి వరకు ఆర్గనైజేషన్లో చేసుకుంటూ డైలీ ఫైనాన్స్ అట్లా చిట్టీలు అవి చేసుకుంటూ జీవనోపాధి గడిపించేది. నాది నా పూట గడిపేటట్టు ఉండేది. ఈ మధ్య కాలంలో 19th రాజకీయ రంగ ప్రవేశం కూడా సరే, నాకు అది దురదృష్టకరంగా అనుకోవాలి, కానీ ఓ రకంగా మాత్రం సంతోషమే నేనైతే. ఎందుకంటే మనం చదువుకునేటప్పుడు 2005లో మనకు గుండ్రాంపల్లి సర్పంచ్ చిట్టిపోలు రాములు, సుంకరపల్లి సర్పంచ్ మర్రి వెంకటేశం. ఆ మర్రి వెంకటేశం ఎవరో కాదు, ఈరోజు మన మధ్యలో ఉన్న జవాన్ కొడుకు మర్రి మహేష్ వాళ్ళ తండ్రి. కాకపోతే దురదృష్టకరం ఏంటంటే నాకు ఒకటే బాధ అనిపిస్తుంది. ఏంటంటే నాతో పాటు కలిసి చదువుకున్న తండ్రి మీద నేను పోటీ దిగిందా చూసినావా? నాకు వాస్తవానికి ఆ రోజు తెలియలే, కానీ ఆ తండ్రి బాధ, ఆ కొడుకు బాధ, ఆ తండ్రి చనిపోయినాడు ఆ పక్కనే ఉన్నప్పుడు ఆ బాధ అంతా తెలిసింది. వాస్తవికంగా మహేష్ ఎంతో బాధపడ్డాడు తండ్రి కోసం. కానీ ఆ పదవి నాపై గెలిచిన ఎంపీటీసీ గెలిచిన
మరి మహేష్ వాళ్ళ తండ్రి మరి వెంకటేశం గారు ఈ 5-10 మే 13 తారీఖు అయితే ఎలక్షన్స్, 5 సంవత్సరాల పూర్తి పదవి కాలం. ఆ పదవి కాలం పూర్తి చేయలేదనే బాధ ఒకటి మాత్రం పూర్తి స్థాయిలో నా మనసు మాత్రం కలిసింది వాస్తవానికంగా. కానీ ఇంకొక 2 నెలలు బతుకుంటే మహేష్ మనలో ఒకరు బదులు ఇంకిద్దరు అయ్యేది. ఆ ఒకటి మాత్రం ఆ సంతోషాన్ని మాత్రం వాస్తవానికంగా కోల్పోయినట్టు మన మహేష్ ఎంతో దూరం కూడా జార్ఖండ్లో ఉండి పిల్లాడు మనోడు మన మిత్రులను కలవడం కోసం, మన ఆత్మీయులను కలవడం కోసం ఇక్కడే పక్కన ఊళ్ళో ఉండి కూడా ఇంట్లో ఉండి కూడా రాని వాళ్ళ మిత్రులు కూడా కొంతమంది ఉన్నారు సార్. ఇప్పుడు మా మధ్యలో ఊళ్ళో ఉండి కూడా పక్కన ఎందుకులే ఆడికెందుకులే అని ఉన్నోళ్ళు మిత్రుడు మనందరినీ కలవాలనే కోరికతోని జార్ఖండ్కి వెళ్ళి వచ్చిండు మహేష్. ప్రత్యేకంగా ధన్యవాదాలు. మొదట ఒకటేమిటంటే ఇంకోటి బొంబాయికి వెళ్ళి వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే ఇవాళ వాస్తవికంగా ఆకలి అయితలేదు. ఎందుకంటే ఇంతమందిని కలిసినప్పుడు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఎంతోమందితో కలిసి తిరిగినా, నేను ఎంతోమందితో మీటింగ్లో మాట్లాడినా తిరిగినా చేసినాం, కానీ ఇంత హ్యాపీనెస్ ఇంత సంతోషం చిన్ననాటి మిత్రులతో ఇంత సంతోషంగా మాట్లాడుకోవాలంటే చాలా హ్యాపీగా ఉంది. ఎవరైనా మనసు బాధ పెట్టినట్టుంటే నన్ను మనస్ఫూర్తిగా నీలో మనిషిలా నన్ను క్షమించవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నా. థ్యాంక్ యూ. ఇప్పుడు తదుపరి ఒకటి ఏంటంటే సమయం మించిపోయింది, ఏమనుకోవద్దు. అందరికి ఆకలి అవుతుండొచ్చు, కొంతమందికి. నాకైతే ఏమో ఆకలి అవుతలేదు. ఎందుకంటే అర్ధగంట సేపు అయినా పర్లేదు. మన గురువులతో ఇట్స్ టైమ్ టు బ్రేక్ లంచ్. బ్రేక్ ఫర్ లంచ్. ఓకే, ఆఫ్టర్ లంచ్ విల్ టేక్ గ్రూప్ ఫోటో. అనుకున్నా కానీ ఆల్రెడీ దాన్ని ప్రాక్టికల్గా చేయడానికి మీరు ఇప్పుడు చెప్పారు. అది కొనసాగించాలి. పెళ్ళిళ్ళు అయినప్పుడు, ఏవైనా శుభకార్యాలు అయినప్పుడు, అనుకోని సంఘటనలు జరిగినప్పుడు మీరు ఎవరు ఎప్పుడు పోతామో తెలియదు. ఉన్నంత వరకు మనము కనుచూపు పేరులో కలుసుకునే ప్రయత్నాలు చేసుకోవడము, మాట్లాడుకోవడము, సంభాషించుకోవడం అనేటువంటిది కొనసాగించాలి. మేము టీచర్లను కూడా చాలామంది అదే చేస్తున్నాం, అందరూ అదే చేస్తున్నారు. చాలా సోషల్ గ్రూప్స్ కూడా అదే చేస్తున్నాయి. అందులో మీరు ప్రాక్టికల్గా దాన్ని ఇప్పుడు అమలు చేయాలి. నీకు ఈ డే అంతా ఇదే గుర్తుంటుంది. మీరు ఏడిస్తే ఉందామని వాళ్ళు చెప్పడం. కొంచెం గట్టిగా మీరందరూ ఉన్నారని వాళ్ళకి వినిపించాలి. షూర్గా చెప్తున్నా, ఎందుకంటే నేనే కొంతమందికి హెల్ప్ చేస్తాను సార్. అంటే నేను రిచ్ కాకపోయినా కానీ కొన్ని సందర్భాల్లో అలాంటివి చేస్తూ ఉంటా. సో అలాంటప్పుడు నా ఫ్రెండ్స్ నాకు హెల్ప్ చేసినప్పుడు ఎందుకు తీసుకోవద్దు అన్న ఒక చిన్న టాపిక్. గత 20 సంవత్సరాల కింద ఇదే స్కూల్లో 2004-2005లో మరి నేను రిటైర్మెంట్ కూడా అదే సంవత్సరం అయినటువంటి చిరంజీవులారా, ఈనాడు మీరు చేసేటువంటి ఈ కార్యక్రమం ఏదైతే ఉందో గెట్ టుగెదర్ కార్యక్రమం చాలా అమూల్యమైనటువంటి కార్యక్రమంగా నేను భావిస్తున్నా. మీ అనుభవాలు ఒకరొకరు వింటుంటే చాలా అమూల్యంగా ఉన్నాయి. ఎంత ఎదిగిందంటే మీరు ఇప్పుడు దాదాపు 35 years ఏజ్ వచ్చింది మీకు. మీ అనుభవాలు, మీ పిల్లలు, మీ భర్తలు, మీరు చేసేటువంటివి, ఈ కార్యక్రమాలు ఒకటొకటి వింటుంటే నాకైతే చాలా ఆశ్చర్యం వేసింది. మరి ఒకసారి ఈ ఆర్గనైజ్ చేసినటువంటి ఎవరైతే ఉన్నారో హరికృష్ణ అండ్ ఎవరు సురేష్, సరే వాళ్ళు నాకు అందరి పేర్లు రావట్లేదు. దే హ్యావ్ టేకెన్ వెరీ స్ట్రాంగ్ ట్రబుల్, చాలా ఫేస్ చేసిండ్రు. ఇంతమంది అప్పుడు 108 మంది విద్యార్థులు ఉండాలి మీరు, నాకు గుర్తున్నంత వరకు. ఎందుకంటే నాకు కూడా అది లాస్ట్ బ్యాచ్. అది 2004లో
మరి దాంట్లో దాదాపుగా 108 మంది పిల్లలలో విద్యార్థులలో దాదాపుగా 99 మంది వరకు పాస్ అయ్యారు. మంచి రిజల్ట్ వచ్చింది అప్పుడు మనకు, మంచి రిజల్ట్ నాకు బాగా యాదుకుంది. అందులో ఫస్ట్ క్లాసులో ఎక్కువ వచ్చినాయి, ఒక 4. చాలా హ్యాపీ. సో రియల్లీ ఐ వాజ్ వెరీ హ్యాపీ. నాకు అదే సంవత్సరం లాస్ట్, నాకు మీరు అదే సంవత్సరం మంచి గ్యాదరింగ్. అప్పుడు ఊళ్ళో కూడా చాలామంది పిల్లలు మన స్కూల్ నుంచి పాస్ అయినటువంటి క్రెడిట్, గొప్ప పేరు కూడా నాకు వచ్చింది. ఆ పేరుని మీరు నిలబెట్టినందుకు నిజంగా నేను సంతోషిస్తున్నా. మీ బ్యాచ్ని నేను అభినందిస్తున్నా. మరి తర్వాత మన జస్ట్ ఒకసారి మన స్కూల్కి పోతే ఇది చాలా విశాలమైనటువంటి స్కూల్, మంచి మైదానం అన్నటువంటి స్కూల్, మంచి గ్రౌండ్. నేను 2001లో ఈ స్కూల్కి హెడ్ మాస్టర్కి వచ్చిన. నేను ఐ డింట్ ఎక్స్పెక్ట్, నేను గుండ్రాంపల్లి హై స్కూల్కి వస్తానని నేను అనుకోలే. నేను ఫస్ట్ నాకు ప్రమోషన్ మీద పెద్దకాపతికి వెళ్ళి నేను చందంపేట ఎంఈఓ పోయినా. చందంపేట ఎంఈఓ ఒక సంవత్సరంన్నర చేసిన తర్వాత ఒక ట్రాన్స్ఫర్ దాకింది నాకు. ఆ ట్రాన్స్ఫర్లో నేను వెల్లంకి హై స్కూల్కి వచ్చిన. వెల్లంకి హై స్కూల్కి వచ్చిన 6 నెలలనే ఇంకో ట్రాన్స్ఫర్ దాకింది. అసలు యాక్చువల్గా నేను ఏమనుకున్నా అంటే నారాయణపురం ఎంఈఓనా లేకపోతే మోత్కూరు ఎంఈఓగానా పోదాం అనుకున్నా. కానీ నాకన్నా ముందున్నటువంటి ఉపాధ్యాయ మిత్రులు అవి నిండిపోయినాయి. దాని తర్వాత నాకు తీరా ఏదంటే గుండ్రాంపల్లి హై స్కూల్ ఒకటి మిగిలిపోయింది. నాకన్నా ముందు గజెట్ పోస్ట్ ఇక్కడికి వచ్చింది, ఎప్పుడో శాంక్షన్ అయింది మన గుండ్రాంపల్లికి. కానీ వచ్చిన పోస్ట్ ఎవరో ఎత్తుకపోవడం, ఇక్కడికి వెళ్ళి తీసుకుపోవడం జరిగింది. నేను వెనుక నేను అనుకుంటున్నా, నాకు గుండ్రాంపల్లి కనీసం గుండ్రాంపల్లి అన్నా దొరుకుతుందా అని అనుకుంటున్నా. నేను నాకన్నా ముందు యాదగిరి సార్ అని వెలిమినాడు హెడ్ మాస్టర్, ఆయన గారు తీసుకోలే. దాని తర్వాత చిట్యాల హెడ్ మాస్టర్ ఉండే, ఆయన కూడా తీసుకుంటలేరు, వాళ్ళిద్దరు తీసుకోలేదు. మరి ఏంటి అని నాకు కొంచెం ఆశ్చర్యం వేసింది. వాళ్ళిద్దరు నాకన్నా దే ఆర్ వెరీ నియర్ టు ద విలేజ్, హై స్కూల్కు దగ్గరగా ఉన్నోళ్ళు, గుండ్రాంపల్లి దగ్గరగా ఉన్నోళ్ళు, వాళ్ళు తీసుకుంటలేరు. ఇక నేను అనుకుంటున్నా ఈ గుండ్రాంపల్లి నాకు తాకదా దూరం ఉన్నటువంటి ఎంఈఓ పోస్టులన్నీ ఫిలప్ అయిపోయినాయి. నాకు గుండ్రాంపల్లి తటస్థించింది. నేను ఇమ్మీడియట్గా చాలా సంతోషంగా గుండ్రాంపల్లి తీసుకున్నా. 2001 నుంచి 2004 వరకు నాకు ఇక్కడ సర్వ్ చేసేటువంటి అవకాశం నాకు భగవంతుడు ఇచ్చాడు. సరే, అంతకన్నా ముందు ఒకసారి కొంచెం వెనక పోతే 1973-74లో నేను ఇక్కడ ప్రైమరీ స్కూల్ యూపీఎస్ ఉండే, యూపీఎస్లో ఉన్నప్పుడు కూడా నేను ఇక్కడ స్కూల్ అసిస్టెంట్గా పనిచేసిన. సరే, ఆ రకంగా నాకు ముఖ్యంగా 2 సార్లు నాకు ఇక్కడ అవకాశం, ఈ గుండ్రాంపల్లిలో చేసేటువంటి అవకాశం నాకు దొరికింది. మరి ఒక్కసారి మనం హై స్కూల్లో అప్పుడు ఉన్నటువంటి ఉపాధ్యాయులని గుర్తుకు చేసుకోవాలి. నేను హెడ్ మాస్టర్ని, నా తర్వాత గురునాథన్ సార్ మంచి మ్యాథమెటిషియన్, చాలా చక్కటి మ్యాథ్స్ టీచర్. వారు ఎక్కడ అంటే ఏదో ప్రైమరీ స్కూల్ సార్ అప్పుడు వచ్చింది, యూపీఎస్కి వెళ్ళి వచ్చింది. మంచి ప్రిపేర్ అయ్యి పిల్లలకు జర కోపం ఎక్కువ సార్, కానీ మ్యాథ్స్ మాత్రం పర్ఫెక్ట్గా చేశాను. ఇప్పుడు ఆ పెంటయ్య చెప్పిన దాని ప్రకారంగా మనకు ఆ సార్ యొక్క ఇన్ఫర్మేషన్ వల్ల నేను మ్యాథ్స్లో ఇంత అయినని. దాని తర్వాత తెలుగు యాదగిరి సార్ కొన్ని రోజులు ఉన్నాడు. యాదగిరి సార్ 2003లోనో అప్పుడు ఆ సార్ ట్రాన్స్ఫర్ కావడం వల్ల మరి రఘునాథన్ సార్ వచ్చింది తెలుగు చాలా శ్రమపడ్డాడు సార్. చాలా రిస్క్ తీసుకొని చాలా ఇంట్రెస్ట్గా సబ్జెక్ట్ చెప్పేది. దాని తర్వాత సైన్స్ స్వరూపం మేడమే బయాలజికల్ సైన్స్ చెప్పేది, ఫిజికల్ సైన్స్ జోషి సార్ చెప్పేది. దాని తర్వాత కోరా సార్ రవీంద్ర రెడ్డి సార్ని అప్పుడే మరి ఎందుకో ఆ ట్రాన్స్ఫర్ పెట్టుకుని ఇక్కడికి వెళ్ళి వనిపాకల హై స్కూల్కు నేను కొన్ని రోజుల దాకా సార్ని రిలీవ్ చేయలే, ఎందుకంటే ఉంచుకుందామని. ఆ రకంగా నా పీరియడ్లో ఉన్నన్ని రోజులు కూడా అన్ని సబ్జెక్టుల్లో చాలా చక్కటి ఉపాధ్యాయులు ఉన్నారు. దాని తర్వాత ప్రాబ్లం 1-2 సబ్జెక్టులు ఉండేది, అవి చెప్పుకోవాలని వద్దో కానీ ఆ సంవత్సరం హిందీలో మాత్రం ఫెయిల్ అయ్యారండి. ఒక నలుగురు విద్యార్థులు హిందీలో ఫెయిల్ అయ్యారు. తర్వాత సరే సోషల్ కూడా అట్లట్లే ఉండే. సరే, పోయినోళ్ళ గురించి మనం బ్యాడ్గా మాట్లాడుకోవద్దు, కానీ ఆ పరంగా మనం 90% రిజల్ట్ సాధించడం. మరి అయినా కూడా మనకు మంచి పేరు వచ్చింది.
మండలంలో ప్రతి గేమ్లో కానీ దేంట్లో కానీ నిర్మల మేడం ఉండే పీఈటీ ఒకసారి మనం అన్ని గుర్తు తెచ్చుకుందాం. ఆ నిర్మల మేడం మంచి గేమ్స్ ఆడిచ్చేది బాగా. ఆమె కూడా బాగా శ్రమపడ్డటువంటిది. ఆమె యొక్క ఈ టోర్నమెంట్స్లలో చిట్యాల టోర్నమెంట్స్ కానీ అక్కడిక్కడ కానీ ఆమెకు తీసుకుపోతా అంటే మేము కూడా సహకరించేది. దాని తర్వాత సైన్స్ ఫేర్లు ఇటువంటివి కూడా బాగా మంచిగా మనం యాక్టివిటీస్ కూడా చాలా చక్కగా పార్టిసిపేట్ అవ్వం. ఇది మన యొక్క స్కూల్. మరి మనకు ముఖ్యంగా దాని తర్వాత మరి మేము ఇచ్చేటువంటి ఎడ్యుకేషన్ పరంగా కానీ మా యొక్క సందేశాలు కానీ ముఖ్యంగా మరి మీరు ఒకటి చాలా అసోసియేషన్గా ఉండాలి. మేము ఇచ్చే సలహా ఏంటంటే ఇప్పుడు వాళ్ళు ఇద్దరు అమ్మాయిలు వాళ్ళకు మనం ఆర్థికంగా సాయం చేసినాం, మేము ఉన్నాము మీ వెంట అన్నట్టుగా మన అటువంటి సలహాలు ఉండాలి. నాకు అంతకుముందు ఒక ఆలోచన వస్తుంది. ఇక్కడ లోకల్ అమ్మాయి భావనపేట స్టూడెంట్, జస్ట్ హ్యాండిక్యాప్డ్, చిన్న కాలేదాకు, ఆమె కూడా మీ లెక్కనే చాలామంది నేను ఇది అనుకుంటున్న బహుశా 2 రోజు 3 రోజు ఇక్కడ గెట్ టుగెదర్ ప్రోగ్రాంలు పార్టిసిపేట్ కావటం. కాబట్టి ఎక్కడ కలిసినా ఏం చేసినా కూడా మీ అందరూ కూడా మీ మిత్రులు అందరూ కలిసి ఉండాలి, ఒకరికొకరు సహాయం చేసుకోవాలి. దాని తర్వాత మరి మీరు పలకరించుకోవాలి. నేను లోకలే నాకు దాదాపుగా చౌటుపల చాలామంది ఈ పిల్లలు కనపడతారు. పరమేశ కానీ ఆ నాగరాజు ఒకసారి మా పెన్షన్ ఆఫీస్కి వచ్చిండు. పెన్షన్ ఆఫీస్కి వచ్చి ఇక్కడ మా సార్ కూడా ఉన్నాడు కదా అని అన్నాడు. ఆ మాట ఆయనకు గుర్తులేదో నాగరాజుకు. అక్కడ ఉన్న వాళ్ళందరూ సార్లమే. మరి ఏ సార్ని అంటున్నా నాకే అర్థం కాలే. నా దగ్గరకు వచ్చి, సార్ మీరు గుండ్రాంపల్లి హెడ్ మాస్టర్గా పనిచేశారు కదా మీకు అని నా ఫోటో తీసుకొని మాకు కంటి పరీక్ష చేసిండు. ఆ రకంగా నేను కోరేది ఏంటంటే మేము ఎక్కడైనా మీకు కనపడితే మమ్మల్ని మేము పలకరించండి, మాకు మీరు ఇచ్చేది ఏం లేదు, నమస్తే సార్ అంటే చాలు మాకు. అది ఒక్కటి మేము కోరుకునేది. మరి ముఖ్యంగా ఈ రకంగా ఇది గడుపుకుంటూ పోతున్నాం. దాని తర్వాత మేము ఇచ్చే సలహాలు ఏంటంటే మీరు కానీ ఇప్పుడు దాదాపుగా మీరు నా 35 ఏళ్ళకి వచ్చారు, మీరు 35 ఏళ్ళ ఏజ్లో ఉన్నారు, మంచి విధానంలో ఉన్నారు ఇప్పుడు మీరు. కాబట్టి మీరు మీ పిల్లల్ని కూడా బాగా మంచి విద్యావంతులు చేయాలి, మంచి వాళ్ళతో సహాయం చేయాలి. సాహసం అనేది మంచి వాళ్ళతో ఉండాలి. స్వామి వివేకానంద ఒక చిన్న మాట చెప్తాడు, మనం మంచి వాళ్ళతో కలిసి ఉంటే మనం మంచిగా అవుతాం. ఆయన ఒక ఉదాహరణ ఏం చెప్తాడంటే, ఆకాశం నుంచి రాలేటువంటి వర్షపు చుక్కల్ని దోసుల్లో పట్టుకుంటే నీరుగా తాగవచ్చు, అదే మురికి కాలువలో పడితే అది మురికిగా మారిపోతుంది. ఒక హాట్ సర్ఫేస్ మీద పడితే అది ఆవిరైపోతుంది. దాని తర్వాత అది అట్లా కాకుండా ఒక తామరాకు మీద పడితే అది ముత్యంగా మారిపోతుంది. ఒక కల్వలో పడిపోతే అది రత్నంగా మారిపోతుంది. కాబట్టి మనం చేసేటువంటి దాని మీద ఆధారపడి ఉంటుంది. అయితే ఇక్కడ మనకి ఏమర్థమవుతుందంటే, మనం ఇచ్చేటువంటి సలహాలు, మనం ఇచ్చేటువంటి సాహసం అనేది మంచి వాళ్ళతో సాహసం చేయాలి. ఇది మీ వరకు రాకున్నా మీ పిల్లల్ని అట్లా తయారు చేయండి అని నా యొక్క ఉద్దేశం. అది మనం చేసేటువంటి సాహసం అనేది అట్లా ఉండాలి. దాని తర్వాత సంకల్పం కూడా మనది దృఢంగా ఉండాలి. ఇప్పుడు ఎవరు పెంటయ్య అజయ్ కదా, ఒకసారి ఉన్నాడా పెంటయ్య అక్కడ? రైట్. అతను ఏం చెప్పిండు కదా అంటే, నేను ఇంత గొప్ప మ్యాథమెటిక్స్ కావడానికి గురునాథన్ సార్ని ఇన్స్పైర్గా తీసుకుంటాం. అతను పట్టుదల చూడండి. నేను పుట్టినప్పుడు నన్ను ఎవరో నువ్వు పెంట మీద పడ్డావరా, నువ్వు ఏదో అన్నారని బాధపడ్డా. తర్వాత ఒక దృఢ నిశ్చయం తీసుకుండు, ఒక మంచి నిర్ణయం తీసుకొని నేను మ్యాథ్స్ని సాధించాలి, మ్యాథ్స్ని సాధిస్తేనే నేను ఒక మంచి మ్యాథమెటిక్స్ అవుతా, లేకుండా నాకు సమాజంలో మంచి విలువ ఉంటుంది అనుకున్నాడు. దీనికి ఒక చిన్న కథ చెప్తాను నేను. అది ఏమిటంటే, ఒక బావి పక్కకు ఒక చెరువు. అంతకుముందు ఆ చెరువుకి వెళ్ళి కొన్ని కప్పలు బావిలో దుంకునేయట. బావిలో దుంకునేవి కానీ బావి నుంచి వాటికి బయటికి ఎక్కొస్తలేదు. ఒకనాడు ఏమైంది కదా అంటే, ఒక 4 కప్పలు ఆ చెర్లకి వెళ్ళి బావిలో దునికినాయట. బావిలో దునకగానే అంతకుముందు దాంట్లో ఉండి పైకి ఎక్కలేక అవస్థ పడుతున్నటువంటి ఆ ఓల్డ్ పాత ముసలి కప్పలు, అరే మీరు ఎందుకు దునికినరా, ఇలా మీరు దుంకడం, మేమే దుంకి పైకి ఎక్కలేకపోతున్నాము, మీరు దునికి ఎట్లా వెక్తారా పైకి, ఎందుకు దునికినరా అని అంటున్నాయట. అంటే ఆ దునికిన 4 కప్పలు భయపడుతున్నాయి.
ఏంది అసలు మరి ఎందుకు దునికిన మనం ఎట్లా పైకి వెళ్ళాలి అనేటువంటి ఆవేదనలో బాధలో ఉన్నాయట. ఆ 4 కప్పలలో ఒక కప్ప చిన్నగా ప్రయత్నం చేసి పైకి పోతుంది, కిందికి వస్తుంది, పైకి పోతుంది, కిందికి వస్తుంది. ఆ తర్వాత ఆ కప్ప అది సాధించి ఎక్కిపోయింది. ఇందులో ఉన్నటువంటి 4 ఓల్డ్ ముసలి కప్పలు ఏమంటున్నాయి అంటే, ఇక మీరు ఎక్కలేరు, మీరు వేయలేరు, మేమే పోలేకపోయినాము, అవి కొన్ని ఎత్తున కింద పడుతున్నాయి. ఇవి ఎత్తున్న కొద్దిగా ముసలి కప్పలు ఏమంటున్నాయి కదా అంటే, ఇక మీరు ఎక్కలేరా 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 అంటే అది కింద పడిపోతుంది. కానీ ఒక కప్ప మాత్రం సాధించింది. అసలు ఆ కప్ప ఎందుకు భారతదేశము కశ్మీర్ వాళ్ళ జెండా వేరు, ఆ దేశంలో రాష్ట్రంలో 2 జెండాలు, అక్కడ చట్టాలు వేరు. పాకిస్తాన్ వాళ్ళకు లింకు. నేను ఇక్కడ రాజకీయంగా మాట్లాడలేనండి, నేను నా దేశం కోసం మాట్లాడుతున్నా. నా దేశంలో జరుగుతున్నటువంటి ఆ విధానాన్ని దాన్ని నిర్మూలించాలి. మరి ఆ తర్వాత కేంద్ర మోడీ గవర్నమెంట్ వచ్చింది. నేను డైరెక్ట్ పేరే అంటున్నా. మోడీ గవర్నమెంట్ రాకుండా మళ్ళీ చేసేటువంటిది. దాని తర్వాత మీరు అందరూ అనుమతిస్తే బట్టతల మీద ఒక చిన్న పద్యం ఉంది, పాడమంటే పాడతాం, లేకపోతే వద్దంటే ఊరుకుంటా. బట్టతల మీద ఒక పద్యం ఉందండి. అది అసలు నేను బట్టతల కాకుండా ఇంకోటి సెకండ్ అనేది మన విధానం కాదు. సెకండ్ అనేది ఇచ్చుకోవద్దు. సరే, సెకండ్ మీద 1 నిమిషం మాట్లాడి నేను అందరి సమయాన్ని నేనే తీసుకుంటున్నా అనుకుంటున్నా. సెకండ్ అనేది తీసుకోవడం మాత్రం మంచిది కాదు. సెకండ్ వల్ల చూడండి, తలకాడికి వెళ్ళి కింది దాకా వస్తున్నా నేను. ఈ చేయితోటి మనం నెత్తి కొక్కుంటాం, ఈ చేయితోని ముక్కు కొక్కుంటాము, ఈ చేయితోని కళ్ళల్లో ఉన్నటువంటి ఊసి తీస్తాము, ఈ చేయితోటి గీక్కుంటాము, ఇంకోటి గీక్కుంటాము. ఇంతలోనే స్నేహితుడు వస్తాడు, హలో హలో అని చేయగలుగుతాం. ఏమైతుందో చెప్పండి? సంస్కారపరమైన నమస్కారం ఉండగా నీ చెయ్యి నా చెయ్యి కల్పనేలా. కాబట్టి నేను మిమ్మల్ని అందరితో ప్రామిస్ తీసుకుంటున్నా, ఫ్రమ్ టుడే ఆన్వర్డ్స్ ఎవరు కూడా సెకండ్ ఇవ్వకండి. నమస్కారం పెట్టుకోండి, మంచిగా మాట్లాడుకోండి. ఇది అన్టచబిలిటీ కాదు, ఇది అన్టచబిలిటీ అసలుకే కాదు. కరోనా పీరియడ్లో మనం వాడినామా? ఎంతసేపు అయినా ప్రపంచ దేశాలలో కరోనా నుంచి బయటపడేది ఓన్లీ ఇండియాలో ఉన్నటువంటి డ్రగ్ ఏదైతే ఉందో, వ్యాక్సిన్ ఏదైతే ఉందో ఇతర దేశాలకు సరఫరా అయింది. మన ప్రభుత్వం ఇతర దేశాలు, అమెరికా లాంటి 35 కోట్లు ఉన్నటువంటి అమెరికా వాళ్ళు కూడా స్టిల్ దే ఆర్ నౌ సఫరింగ్ విత్ కరోనా. మరి అటువంటి కరోనా ఇప్పుడు కూడా అక్కడ ఉన్నది, కానీ మన దగ్గర లేదు. మనం పాత సాంప్రదాయాన్ని వాడుకున్నాం. కాబట్టి దయచేసి మాస్క్ వాడండి. ఇది కూడా ఇది మన ఈ సెకండ్ అనేది ఇచ్చుకోకండి. కాబట్టి మీ అనుమతితోటి మరి భగవంతుడు నాకు అవకాశం ఇచ్చిండు, వేదిక మీద మాట్లాడే అవకాశం ఇచ్చిండు. మీరందరూ కూడా సుఖంగా, క్షేమంగా, హాయిగా ఉండాలి. 100 ఏళ్ళు మీరు బతకండి, మీ పిల్లల్ని బాగా చదివియండి, అందరినీ సంతోషంగా ఉండాలని ఈ 108 మంది విద్యార్థులని ఆశీర్వదిస్తూ ముగిస్తున్నాను. మీ అందరికీ ఆశీర్వాదాలు. నమస్తే 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 నమస్తే. థ్యాంక్ యూ సార్. మీరు చెప్పిన అన్ని విలువలని మేము గుర్తుపెట్టుకుంటాం సార్. మీ విలువైన ఉపన్యాసానికి మా ధన్యవాదాలు. మా విద్యార్థులందరి తరపు నుంచి మీకు పాదాభివందనాలు సార్. సార్కి ఒకసారి క్లాప్స్ కొట్టండి సార్ ఉపన్యాసానికి. సార్ గురునాథన్ సార్, మీ వాల్యుబుల్ స్పీచ్ ఇవ్వగలుగుతారా ప్లీజ్ మా కోసం? ఫస్ట్ మీద అండి సార్. चाहता है लेकिन वो उनके पीछे लगी रहती है. మృత్యువును మర్చిపోవాలనుకుంటారు అందరూ, కానీ అది మర్చిపోదు, మన నీడలాగానే ఉంటూ ఉంటుంది. అది మనం దాని గురించి ఆలోచించకూడదు. ఎందుకంటే మీ అభివృద్ధిని, మీ దీర్ఘాయుష్ని మేము కోరుకుంటున్నాం. కాబట్టి మీ విషయంలో నేను అది వర్తించదు. మీరు ఏంటి సుఖీ భవ, దీర్ఘ సుమంగళి భవ, శతమానం భవతి అని మేము మనస్ఫూర్తిగా దీవిస్తున్నాం. కాబట్టి మీకు అది వర్తించదు. అయితే మేము మాత్రం కొన్ని సమస్యలు వస్తూ ఉంటాయి. ఏంటంటే రామాయణంలో ఒక సూక్తి, నాకు శ్లోకం జ్ఞాపకం వస్తుంది ఇప్పుడు. వలిభిర్ముఖం ఆక్రాంతం ఫలితేన అంకితం శిరః గాత్రాన్ని శిథిలాయంతే తృష్ణైకా తరుణాయతే. వలిభి ముఖం ఆక్రాంతం, ముఖం అంతా కూడా ముట్టలు పడింది,
ఒకప్పుడు 40 సంవత్సరాలు 30 సంవత్సరాలు అప్పుడు ఎంత వయస్సులో ఎంత హాయిగా ఎంత చలాకీగా ఉన్నానో ఇప్పుడు నేను అలా ఉండట్లేదు. ముఖం అంతా మొత్తాలు పడిపోయింది. ఫలితేన అంకితం శిర శరీరం తల అంతా కూడా ముగ్గుబుట్ట అయిపోయింది. గాత్రాన్ని శిథిలాయంతే శరీర అవయవాలు ఉట్టి పట్టు తక్కువ ఉన్నాయి. పట్టుమని ఒక 10 గజాలు మేము పరిగెత్తలేని పరిస్థితి. ఎందుకంటే వృద్ధాప్యం వచ్చేసింది కాబట్టి. అది సహజం, ఎవరి జీవితంలోనైనా సహజమే అది. కాబట్టి దాన్ని ఆహ్వానించాల్సిందే మనము. ఒకటేంటంటే తృష్ణైకా తరుణాయతే. ఇప్పుడు ఇంతమంది కూర్చున్నారు చూడండి. ఆగే సార్ అంటున్నాడు, ఇప్పుడు ఆయనలో 25 సంవత్సరాల ప్రాయంలో ఉన్నటువంటి విద్యార్థి యొక్క ఒక మనిషి యొక్క మానవుని యొక్క ఉత్సాహం ఆయనలో ఉంది. ఇప్పుడు ఉంటుంది, నాకు కూడా ఉంది. నాకు కూడా ఏదో చేయాలని ఉంది. ఇంకా నాకు వీలైతే ఇంకా క్లాసులోకి వెళ్ళి ఇంకా 2-3 క్లాసులు వరుసగా చెప్పాలని ఉంది. కానీ సాధ్యం కాదు అది. ఎందుకంటే వయసు పై ఉంటే ఎవరు సమస్యలు వస్తూ ఉంటాయి, ఆరోగ్యపరమైనటువంటి వాటిని మేము ఎదుర్కోవాల్సి ఉంటుంది. కాకపోతే ఒకటి ఏంటి అంటే 20 సంవత్సరాల తర్వాత మీరందరూ కలుసుకున్నారు కాబట్టి క్షంతవ్యాన్ని నేను సెలవు తీసుకుంటున్నాను. సార్ ఇప్పుడు చెప్పిన ప్రకారం పావు భాగమే మీరు నేర్పారు అనుకుంటున్నారు సార్. ఈ 10-12 కంటే ఒక వెరైటీగా ఉన్నది, ఇది కొత్తగా ఉన్నది. దీనికి చాలా సంతోషం అనిపించింది. ఇప్పుడు సార్ చెప్పినట్టు ఆ ఫోటోలో ఒకటి, తర్వాత మేము 6th 7th వెళ్ళిపోయాం. మీ 10th దాకా దాదాపు మేము ఎవరో లేవనుకుంటాం. వెనుకరెడ్డి లేడు, నేను లేను, 4 సార్లు లేడు, ఆగే సార్ కూడా లేడు. అన్నారా సార్? ఉన్నట్టు గురునాథం ఉన్నాడు. అయితే ఇక్కడ జరిగినటువంటి సమ్మేళనాలు కేవలం 10th బ్యాచ్లో ఉన్న టీచర్లనే పిలిచారు, వేరే టీచర్లను పిలవలే. అదే కొత్తదనం ఏంటంటే 6th నుంచి 10th దాకా ఉన్న వాళ్ళని పిలిచారు. మీరు ఇంకా అందరు రాలేదు, ఇది చాలా సంతోషం. ఇంట్లో దీంట్లో 4-5 చనిపోయారు. రామనరసయ్య తెలుగు పండిట్ పోయాడు, పిఈటి జంగయ్య పోయాడు, ఇండిపెండెంట్ సత్యయ్య పోయాడు, హసన్ నిజాం పోయాడు, హసన్ మదర్ హుసేన్. అందరికీ అభినందనలు. నిజంగా ఈరోజు చూస్తే చాలా ఆనందమైన రోజు. దాదాపుగా నేను కూడా రిటైర్మెంట్ అయ్యి ఒక 4 సంవత్సరాలు అయింది. బహుశా మీరు 6th 7th ఈ స్కూల్లో ఉన్నప్పుడు నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోవడం జరిగింది. సరే, ఆ తర్వాత కూడా చాలా బ్యాచెస్ కూడా ఇక్కడ ఆత్మీయ సమానాలు జరుపుకోవడం జరిగింది. అది ఇక్కడ 2-3 విషయాలు మనం గుర్తుంచుకోవాలి. ముఖ్యంగా ఇప్పుడు మీరందరూ కూడా యువకులు కాబట్టి నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకుముందు 97-98 బ్యాచ్ వాళ్ళు ఒక వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేసుకున్నారు. దాంట్లో ఆ గ్రూప్లో అందరూ కూడా తమ సంతోషాలని కానీ తమ బాధలు కానీ చెప్పుకోవడానికి ఆ గ్రూప్ బాగా పనిచేస్తూ ఉంది. మీరు కూడా అట్లా ఒక గ్రూప్ని ఏర్పాటు చేసుకుని మీరందరూ కూడా మీ దైనందిక కార్యక్రమాల్లో సంతోషాలని బాధల్ని కూడా పంచుకోవడానికి మంచి ఉపయోగపడుతుంది. కాబట్టి అట్లా ఏర్పాటు చేసుకోమని చెప్పేసి నేను కోరుతా ఉన్నా. ఇంకోటి, ఇంతకుముందు పిల్లలు చెప్పినట్టుగా చదువు యొక్క విలువ చాలా గొప్పది. కనుక మీరు మీ పిల్లల్ని సాధ్యమైనంత వరకు ఉద్యోగం వస్తా రాదనేది పక్క పెడితే బాగా చదివించడానికి ప్రయత్నం చేయండి. జస్ట్ ఎగ్జాంపుల్ ఇందాక మీరు చెప్పుకున్నారు, జస్ట్ అమ్మాయి ఇక్కడ ఎవరు మన అండాలి ఇవాళ ఎంటెక్ పీహెచ్డీ వరకు వచ్చింది. చదువు విలువ చాలా గొప్పది. చదువు కనుక మనం ఏమంటుంటే మనం ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా బతుకోవచ్చు. ప్రధానోపాధ్యాయులు, అప్పటి మా ప్రధానోపాధ్యాయులు ఆగయ్య సార్ గారికి, అదేవిధంగా నాతోటి ఉపాధ్యాయులు నాతో పాటు పనిచేసినటువంటి తెలుగు, హిందీ, ఇంగ్లీష్, మ్యాథ్స్, ఫిజికల్ సైన్స్, నేనే బయో సైన్స్, స్వరూప్ మేడం, సోషల్ సార్, భిక్షన్ సార్, వీరందరం కూడా. ఆగయ్య సారు మా టీం లీడర్, హీ ఈజ్ అవర్ టీమ్ లీడర్.
ఆ లీడర్ గారి ఆధ్వర్యంలో నేను అప్పుడే మొట్టమొదటిగా 2002లో నవంబర్ 1 నాడు ఫిజికల్ సైన్స్ టీచర్గా ఈ స్కూల్కి వచ్చాను. బస్సు దిగి నడుచుకుంటూ వస్తుంటే నాకు వెల్కమ్ చెప్పిందేమో వినోద్ రెడ్డి సార్. వాళ్ళ ఇంటి ఎదురుగానే రావాలిగా. ఆ విధంగా నేను ఫిజిక్స్ సార్గా, వినోద్ రెడ్డి సారు ఇంగ్లీష్ సార్గా ఈ స్కూల్లో అడుగుపెట్టాను. ఇప్పటికి నేను చదువు చెప్పి 28 సంవత్సరాలు. నాకు జీవితంలో మరిచిపోలేని స్కూల్ ఏంటిదంటే గుండ్రాంపల్లి హై స్కూల్ అని చెప్తాను. ఎందుకో తెలుసా? ద్రోణాచార్యుడికి 105 మంది శిష్యులు ఉంటారట. 100 మంది కౌరవులు, 5 పాండవులు. కానీ నాకు గుండ్రాంపల్లిలో 1000 మంది శిష్యులు ఉన్నారు. ప్రతి బ్యాచ్కి 120 మంది, బ్యాచ్కి 120 మంది, బ్యాచ్కి 120 మంది. ఆవిడకి ఇప్పుడు అర్థమైంది కదా ఎట్లా ఎందుకు 1000 మంది అని కదా. ప్రతి బ్యాచ్కి 120 మందిని పంపించాను. ఆ విధంగా 2002 నుంచి 2009 దాకా ఇక్కడ నేను పనిచేశాను. ఒకసారి మా ఫ్రెండ్ది కారు సరిగ్గా గుండ్రాంపల్లి బ్రిడ్జి దగ్గర ఖరాబ్ అయింది. నాకు ఫోన్ చేశాడు, నీకు 5 నిమిషాల్లో పంపిస్తాను మా శిష్యుల్ని. వాడు గల్లీకి 10 మంది శిష్యులు ఉన్నారు నాకని చెప్పింది. అక్కడ గల్లీకి 10 మంది శిష్యులు ఉన్నారు. పాపం ఆయన అదృష్టం బాగుంది, వెంటనే మళ్ళీ కారు ఆన్ అయిపోయింది, వెళ్ళిపోయారు. మా శిష్యులతో అవసరం పడలేదు. కాబట్టి ఇంతమంది శిష్యులు, 1000 మంది శిష్యులు. మరి ఇక్కడ ఉన్నప్పుడు అవి మొక్కల్లాగా ఉండే చెట్లు అయిపోయినాయి. కానీ ఈ మొక్కలు చెట్లు అయిపోయినాయి చూసావా, ఇది భలే సంతోషంగా ఉంది నాకు. అప్పుడు 14-15 సంవత్సరాలు ఉన్న మొక్కలు ఇవాళ 35 సంవత్సరాలు 34 సంవత్సరాలకు వచ్చి మొక్కలను కూడా పట్టుకుని వచ్చారు. మళ్ళా ఎంత సంతోషంగా ఉందో మీ అందరి ముఖాలు చూస్తుంటే. నేను మీ క్లాస్ టీచర్ని కదా 10th క్లాస్లో, రూల్ నెంబర్ 1. కాబట్టి మళ్ళీ నాకు 10th క్లాస్ చూస్తున్నట్టుగా ఉంది. నాకు గుండ్రాంపల్లిలో 10th క్లాసుకు పోయినట్టుగా ఉంది మిమ్మల్ని అందరిని చూస్తుంటే. మీరు కూడా ఎలా పిలుచుకుంటున్నారు తెలుసా? సార్ గర్ల్స్ గోల చేస్తున్నారు సార్ అంటారు, లేడీస్ గోల చేస్తున్నారు అనట్లేరు మీరు. బాయ్స్ త్వరగా రండి అంటున్నారు వాళ్ళు. ఎంత ఆశ్చర్యంగా ఉంది ఇది. ఎక్కడన్నా ఏ మీటింగ్ కన్నా పోయి ఇలా పిలుచుకుంటారా మీరు? ఏమా వాళ్ళేమో గర్ల్స్ అంటున్నారు, మీరేమో బాయ్స్ అంటున్నారు కదా. అందుకే ఇది ఏంటదా, పూర్వ విద్యార్థుల అపూర్వ సమ్మేళనం. ఇది పూర్వ విద్యార్థుల అపూర్వ సమ్మేళనం. జీవితంలో మళ్ళీ రానిది, జీవితంలో మళ్ళీ రానిది. మనల్ని కలిపింది ఏంటిదంటావు? చదువు. చదువే జ్ఞానం, చదువే లక్ష్యం, చదువే గమ్యం, చదువే సర్వం. కష్టాలనైనా కన్నీళ్ళనైనా సర్వాన్ని జయించేది చదువే. అవునా? మన వాళ్ళలో కొంతమంది కష్టాల నుంచి వస్తున్నారు, కొన్నాళ్ళు ఇబ్బందుల్లో వస్తున్నారు, కొంతమంది రకరకాల పరిస్థితుల నుంచి వస్తున్నారు. మనందరినీ కలిపింది చదువు. కాబట్టి మిమ్మల్ని చూస్తుంటే నాకు ఎంత సంతోషంగా ఉందంటే, ఈరోజు 25 సంవత్సరాల తర్వాత మీరంతా ఎదిగి ముందుకు వచ్చి, సార్ నేను గుర్తున్నానా. ఇంకొంది అంటారు, మాకు 10th క్లాసులో చెప్పినప్పుడు ఎట్లున్నావు అట్లనే ఉన్నావు సార్ నువ్వు. అట్లెట్లుంటారా? నేను 20 ఏళ్ళు, ఇప్పుడు నా 54. నేను ఇప్పుడు 54 ఏళ్ళు ఉంటా. అప్పుడు ఎట్లుంటా? అప్పుడు 30 ఏళ్ళు కూడా లేదు నేను అంటే కూడా అన్నమాట. ఏంటి సార్ రహస్యం? ఏంటి సార్? ఏమీ లేదు, రోజు నవ్వుతూ బతకాలరా తమ్ముడు, అంతే. అయిందా? సంతోషంగా ఉండండి, అంతే. దాన్ని మించిన టానిక్ ఇంకోటి లేదు. ఎలాంటిదైనా సరే, ఎలాంటి పరిస్థితులైనా సరే, నేను క్లాస్కి వెళ్తే అట్లాగే నవ్విస్తాను,
అట్లాగే నవ్వుతారు. పాఠం చెప్తే అది పాఠం లాగా ఉండదు, కథ చెప్పినట్టే ఉంటుంది. అంతే అది, అదేదో కఠినమైన ఫిజిక్స్ లాగా ఉండదు. అర్థమైందా? అందరూ ఎంజాయ్ చేస్తారు అంతే, అంతకన్నా ఏం లేదు. కాబట్టి ఈరోజు ఇంత రిస్క్ తీసుకొని మరి ఎంతోమంది కొంతమంది ఏం చేస్తున్నారు, ముందుకు పడి ఈరోజు ఈ రూపాన్ని తీసుకురావడానికి ఎంతో ప్రయాసపడినటువంటి మీ ఫ్రెండ్స్ కూడా ఉన్నారు, అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా రాబోయేటువంటి రోజుల్లో కూడా మీరు ఏదైతే నేర్చుకున్నారో, నేను కొన్ని నేర్చుకున్నాను. ఒక పిల్లవాడిని 8th క్లాసులో నేను ఏమైనా అంటే వాడు 35 ఏళ్ళ తర్వాత కూడా గుర్తు చేస్తాడనమాట. కాబట్టి నేను క్లాసులో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా, అమ్మ బాబోయ్ చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. ఒకడంటాడు, సార్ మీరు ఈ చెక్క డస్టర్ ఉండేస్తే ఇప్పుడు మీరు దాంతో టకా టకా కొట్టేది అది ఉందా సార్ డస్టర్ అని అడుగుతున్నాడు ఒకడు. నన్ను ఇలా అనేవాళ్ళు సార్, అలా అనేవాళ్ళు సార్, నన్ను ఇట్లా ఎంకరేజ్ చేశారు, నన్ను ఇట్లా ఇలా ఎంకరేజ్ చేశారు, నన్ను సైన్స్ ఫేర్కి తీసుకెళ్లారు. నల్గొండ సైన్స్ ఫేర్ పోయాం సార్, మీ ఇంట్లో 2 రోజులు ఉండి వచ్చినాం సార్ అని చెప్తున్నాడు ఒకటి. అరే అవును, ఎప్పుడు గుర్తొచ్చావు, నువ్వు గుర్తొచ్చావు. ఒక్కరు కాదు, అటు శంకనపల్లి, ఇటు ఏపూరు, ఇటు గుండ్లబాయి, అటు రెడ్డిబాయి, సైదాబాదు, వాళ్ళ హెడ్ క్వార్టర్ గుండ్రాంపల్లి కదా. ఇంతమంది శిష్యుల్ని సంపాదించుకునేటువంటి భాగ్యం ఒక్క బడి పంతులకు మాత్రమే ఉంది. బడి పంతులు సంపాదించుకున్నటువంటి స్వాస్థ్యం ఏంటిదంటే ఇది అని చూపించడానికి. కాబట్టి చాలా సంతోషం నాన్న, మీరందరూ కూడా ఉంటుంది, మనం ఇక్కడ సుఖంగా ఉంటాం కదా. కాబట్టి ఇంత మంచి శిష్యులు మా గుండ్రాంపల్లిలో తయారయ్యారు. నిజంగా చెప్తున్నాను, నేను ఇక్కడ నుంచి పోచంపల్లి వెళ్ళాను, అక్కడ 9 years చేశాను, అక్కడి నుంచి నేలపట్లకు వచ్చాను, 6 years చేశాను. నేను ఎప్పుడు గుండ్రాంపల్లి అని కలవరిస్తాను, ఎందుకంటే మీలాంటి శిష్యులు నాకు మళ్ళీ దొరకలేదు. ఇంత ప్రేమ కలిగినటువంటి పిల్లలు కానీ, ఇంత బాగా చదివిన వాళ్ళు కానీ ఈ రోజుల్లో చదవట్లేరా, చెప్తున్నా కూడా వాళ్ళు గ్రాస్ప్ చేయట్లేదు, జనరేషన్లు మారిపోయినాయి. అందుకే నా గుండ్రాంపల్లి పిల్లలు అని చెప్తాను నేను. ఏం సార్ మేము కాదా మీ పిల్లలు అంటారు వాళ్ళు. ఇప్పుడు ఉన్నాడు, రై మా గుండ్రాంపల్లి పిల్లల్ని అడగండి రా చూసారంటే ఏందో అని అంటారు నేను. అర్థమైందా? అలా గుర్తు చేసుకుంటూ ఉంటాను. సో వెరీ మెనీ మీ అందరు కూడా శుభాశీస్సులు. నాతో పనిచేసినటువంటి మా గురువు గారు వీళ్ళందరికంటే నేను చిన్నోని, అందుకే కాస్త అలా ఉన్నాను ప్రస్తుతానికి. తర్వాత నేను కూడా అలాగే తయారవుతాను. నాకంటే ఒక స్వరూప్ మేడం నాకంటే చిన్నది అనుకుంటా అంతే. కాబట్టి ఇలా మీతో కలిసి ఉండగలిగాము, ఆడాము, పాడాము, చక్కగా చదువు చెప్పాము, మంచి చదువుకున్నారు, మంచి రిజల్ట్స్ తీసుకొచ్చారు, మంచి పేరు తీసుకొచ్చారు. గురువులకు కావాల్సింది ఇదే. సో థ్యాంక్ యూ వెరీ మచ్. మై గాడ్ బ్లెస్ యూ. విద్యార్థులందరికీ కూడా శుభాశీస్సులు అందజేస్తూ, రియల్లీ ఇట్ ఈస్ ఎ గ్రేట్ ఫంక్షన్ ఐ హ్యావ్ నెవర్ సీన్ ఇన్ మై లైఫ్. ఇట్ ఈస్ ఎ గ్రేట్ ఫంక్షన్ ఐ హ్యావ్ నెవర్ సీన్ ఇన్ మై లైఫ్. మీరు ఒక్కొక్కరిని ఒక రకంగా ఫ్రమ్ 6th to 10th క్లాస్ చెప్పినటువంటి ఉపాధ్యాయులందరినీ పిలిచి పేరున వారిని మరి ఒక యూనిక్, దీనికి ఒక మంచి స్టేటస్ తీసుకొచ్చినటువంటి ఘనత మీకు దక్కుతుంది. మీ బ్యాచే డైనమిక్ బ్యాచ్, ఎనర్జెటిక్ బ్యాచ్, మంచి ఎలా ఉంది అంటే మంచి బ్యాచ్, ఇది మంచి డిసిప్లిన్ ఉన్నటువంటి బ్యాచ్, మంచి రిజల్ట్ తీసుకొచ్చినటువంటి బ్యాచ్. మరి ఇటువంటి బ్యాచ్ మా సర్వీస్లో చూడలేదు. ఇదే నిజంగా కూడా మన ఆగే సార్ చెప్పింది కరెక్ట్, అది 100%, అది అబ్సల్యూట్లీ 100% రైట్. ఎందుకంటే ఆ పేరు నిలబెట్టారు. మరి ఇంకా కూడా చూడండి, ఇప్పుడు జీవితంలో మనకి ఏమి రావు, ఇలాంటివి మిగులుతాయి, చివరికి మిగిలే ఇవే. ఇప్పుడు చాలామంది చూడండి, నేను చూస్తున్న చాలామంది, ఇప్పుడు సార్ చెప్పాడు ఇంతకుముందు, ఏది ఆ లాఫింగ్ క్లబ్ అంటే మార్నింగ్ వాకింగ్ పోతుంటే పెద్ద మనుషులు అంతా, ఓల్డ్ ఏజ్ పీపుల్ అంతా కూర్చొని పార్కులలో లాఫింగ్ క్లబ్ అని పెట్టుకుంటారు. ఇంటి దగ్గర నవ్వలేకపోతున్నారు వాళ్ళు, అక్కడికి వచ్చి నవ్వుతారు అనమాట. ఆహాహా గట్టిగా నవ్వాలి అంటే నవ్వు కొరకు ఎంత కష్టపడుతున్నారు అనేది చూడండి. అంటే నవ్వడం ఒక యోగం, నవ్వించడం ఒక భోగం అని ఏదంటారు. నవ్వకపోవడం ఒక రోగం. నవ్వలేదంటే నవ్వుతూ ఉండాలి. లైఫ్ ఈజ్ ఏ జర్నీ.
వీ హ్యావ్ టు ఎంజాయ్ దట్ వన్. జీవితంలో ఈ లైఫ్ అనేది మళ్ళీ రాదు. చూడండి, మీరు మళ్ళీ గతాన్ని ఒకసారి స్మరించుకోండి, నెమరు వేసుకోండి. మీరు ఇక్కడ గడిపినటువంటి క్షణాలను మళ్ళీ ఇక్కడ యూ హ్యావ్ ఎంజాయ్డ్ ఏ లాట్ కదా, చాలా ఎంజాయ్ చేశారు ఈరోజు. మీరు 6th to 10th ప్రైమరీ స్కూల్లో ఎలా గడిపారు, హై స్కూల్ జీవితం మళ్ళీ రాదు, జీవితంలో ఎక్కడ కూడా రాదు. ఇంటర్మీడియట్ కావచ్చు, నువ్వు ఎక్కడ యూనివర్సిటీ పోవచ్చు, ఎక్కడ ఏం చదివినా కూడా ఇటువంటి లైఫ్ ఎక్కడ దొరకదు. యూ నెవర్ గెట్ ఎనీవేర్. మన నిజంగా కూడా అటువంటి పీస్ఫుల్ అట్మాస్ఫియర్, ఇక్కడ ఉన్నటువంటి వాతావరణాన్ని అంతా కూడా క్షణాలను ఆ స్వీట్ మెమరీస్ను నెమరు వేసుకుంటూ మీరు పరిపూర్ణంగా ఆస్వాదించారని నేను అనుకుంటున్నాను. దాంతోపాటుగా మేమైతే నాకైతే నిజంగా చెప్తున్నాను మనస్ఫూర్తిగా, ఈరోజు ఉదయం నుంచి మీ ఇక్కడ కూర్చున్న క్షణం నుంచి కూడా ఏం జ్ఞాపకం అన్నీ మర్చిపోయాను. అయితే ఇక్కడ పూర్తిగా లీనమైపోయాను, 100% నేను ఇందులో లీనమైపోయినాను. మీరు నమ్మరు, అన్నీ మర్చిపోయాను. మా శరీరాలనే మేము మర్చిపోయినా అంటే ఒక గుర్తుపెట్టుకోండి. ఇక్కడ కూర్చున్నామంటే మీ యొక్క శక్తి, ఎనర్జీ అనేది, ఎనర్జీ లెవెల్స్ ఏ రీతిలో ఉన్నాయో రాను వాళ్ళకి ఏజ్ ఎక్కువైతుంటుంది, మీకు ఏజ్ ఎక్కువైతుంటుంది. అప్పుడు వాళ్ళు భారం అనిపిస్తుంది. ఆ భారం ఇప్పటి నుంచే మనం భరించినాం అనుకోండి, మనకు సులువు అయిపోతుంది. ఇప్పటి నుంచే వాళ్ళతో బంధుత్వాన్ని పెంచుకుంటుండండి. ఇప్పటి నుంచే మన పిల్లల్ని మనము ఎక్కడ పోయినా ఎంత జాగ్రత్తగా చూసుకుంటున్నామో, మనల్ని కూడా మన అమ్మ నాన్న అంతకంటే ఎక్కువ జాగ్రత్త. అప్పుడు ఇంకా మంచి ప్రేమలు ఉండేది. ఇప్పుడు మనం ఏంది, కొద్దిగా ఓపిక లేకుంటే సెల్లిచ్చో, టీవీ పెట్టో, ఏదో వాళ్ళ నుంచి మనం పక్కకు తప్పుకుంటున్నాం. ఆ రోజులు ఇవన్నీ లేవు, మనం చాలా భరించారు. అందుకే వాళ్ళ ఓపికే మనకు వచ్చింది. మన ఓపిక మన పిల్లలకు రావాలంటే మన నుంచి కూడా బాగా ఓపిక అనేది, ఇప్పుడు ఏమంటారు, యథా రాజా తదా ప్రజ. మనము మన అమ్మ నాన్నని ఎట్లా చూస్తామో ఇప్పుడు మన పిల్లలు కూడా మనను తర్వాత అదే అనుసరిస్తారు. ఇప్పుడు ఏంటంటే అందరూ వైఫ్ అండ్ హస్బెండ్ ఏంటిది జాబ్ల పర్పస్ కాస్త అప్పటికంటే ఇప్పుడు మనకు పని ఒత్తిడి ఎక్కువైనా కూడా 1 గంట సేపు అమ్మ ఎట్లున్నావు, తిన్నావా, వాళ్ళు కోరుకునేది అంతే. మనకేదో పెద్ద పెద్ద నగలు చేయించండిరా ఏదేదో అన్ని ఏం అడగరు. వాళ్ళకు ఓల్డేజ్లో వాళ్ళు కోరుకునేది ఏంటంటే మన పలకరింపు ఒక్కటే. ఆ పలకరింపును మనము వాళ్ళ ఆశీర్వాదంగా మనం పలకరించిననుకో, మా పిల్లలు మంచోళ్ళు, ఇంకా మంచి మనం కసిరిచ్చినా కూడా మన అమ్మ నాన్న కానీ అత్త మామ కానీ ఏమంటారు, మనం ఒక 5 స్టేజ్లో ఉండాలని కోరుకుంటారు. వాళ్ళు ఏదో ఆవేశంలో అన్నా కూడా, అయ్యో నా కొడుకు బాధ వచ్చిందా, మా అమ్మాయికి ఇట్లా ఉందా అనేది వాళ్ళ జీవితం. ఒక తల్లిది ప్రేమ అనేది ఇప్పుడు మీరు కూడా ఆ స్టేజ్లో ఉండరు కాబట్టి అర్థమవుతుంది. ఏంటంటే ఎంతసేపటికి సార్ వాళ్ళు అన్నట్టు ఈ అనాథాశ్రయాలలో కాకుండా మన బంధుత్వాలను పెంచుకుంటాం. అదేవిధంగా మీ గ్రూప్ను కూడా ఇట్లనే కంటిన్యూ చేయండి. చేసి ఒక వారానికి రాకుండా అందరు కాకపోతే బిజీలలోనే ఉంటారు ఈ లైఫ్లలో. తర్వాత ఈ భగవద్గీత అనేది సార్ చెప్పినట్టు రోజు ఒక 20 నిమిషాలు. ఒకప్పుడు ఏంటంటే ఒక గురువు వచ్చి ఆ భగవద్గీత చెప్పాలా, ఆ శ్లోకాలు మనకు చదవరాదు అనేది ఒకప్పుడు ఉంది. ఇప్పుడు ఈ గూగుల్ తల్లి మహత్యం అని మనకేమనిపిస్తుంది, ఏది నేర్చుకోవాలన్నా గూగుల్లోకి పోతే అన్నీ ఈజీగా నేర్చుకుంటున్నాం. ఒక 20 నిమిషాలు కేటాయించండి ఈ భగవద్గీత గురించి నేర్చుకోవడానికి. మన లైఫ్ ఇంతేనా, ఓహో మనం ఇంతేనా, ఈ స్టేజ్లో ఉంటామా, ఇంకా బాగుంటుంది కదా. వాళ్ళకు మనం ఒకరికి సహాయం చేస్తే మనం ఎంత ఆనందాన్ని అనుభవిస్తున్నామో అంత తెలుస్తుంది. నేను చెప్పేది మీకు బోర్ అనిపిస్తున్నట్టుంది. ఓకే, థ్యాంక్ యూ.